ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తుంటారో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం పడిగాపులు పడుతుంటారు ఆయన ఫ్యాన్స్. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అప్కమింగ్ మూవీస్ కింద హరిహర విరమలు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క సినిమా అయినా త్వరగా థియేటర్లో రిలీజ్ కాకుండా ఉంటుందని 1000 కళ్ళతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. వీటిలో అన్నిటికంటే ముందుగా ఓజీ సినిమానే థియేటర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఓ పాట కూడా పాడనున్నారని టాక్ అయితే వచ్చింది. ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్కి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరోవైపు ఓజీ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని అప్డేట్లు అయితే రిలీజ్ అయ్యాయి. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ సినిమా రిలీజ్కి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందట. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇది పండగని తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రేక్షకులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది ఓటీటీ ప్లాట్ఫామ్. పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ థియేటర్కల్ రిలీజ్కు ముందే ఓటీటీ ప్లాట్ఫామ్ ఫిక్స్ అయిందట. ఈ విషయాన్ని అధికారంగా సంక్రాంతి పండుగ పూట సోషల్ మీడియా ద్వారా ఇటీవలే ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి పవర్ఫుల్ విలన్గా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఓజీ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక అరుల్ మోహన్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ మొత్తం పలువురు నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.